హలో నమస్తే సత్ శ్రీ అకాల్ ఆదాబ్ అస్సలాము అలైకుం. ఈ రోజు మనం చూస్తున్న ఇండిపెండెంట్ ప్రాపర్టీ 167 స్క్వేర్ యార్డ్లోని 29x1 డైమెన్షన్ తోటి ఉన్న ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 2 BHK ఇండిపెండెంట్ ప్రాపర్టీని మనం గమనిస్తున్నాము. ఈ ప్రాపర్టీ ఇంటి ముందు మనకు 25 ఫీట్ వైడ్ రోడ్ ఉన్నట్లు గమనించినట్లయితే ఈ ప్రాపర్టీ ఇంటి చుట్టూరా ఉండే వాతావరణాన్ని చూపిస్తూ ఇంట్లోకి తీసుకెళ్తాను. 2 BHK మనకు ఎంత స్పేషియస్గా వచ్చింది, ఎంత స్క్వేర్ ఫీట్స్లలో మనకు కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చింది అనేది, అదేవిధంగా ఈ ప్రాపర్టీ లొకేషన్తో పాటు కాస్ట్ ఎంత అనేది నేను మీకు వీడియోలో నెక్స్ట్ చెప్పబోతున్నాను. సో వీడియోకి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నేను ఇంటి చుట్టూరా ఉండే ప్లాంట్స్తో పాటు మీకు ఇంటి చుట్టూరా ఉండే వాతావరణాన్ని చూపిస్తున్నాను, ఒక్కసారి గమనించండి. దానితో పాటు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఈ వీడియోకి సమర్పిస్తున్న వారు సమూహ ప్రాజెక్ట్స్ వారు. వన్ మోర్ టైం, సమూహ ప్రాజెక్ట్స్ వారి గోల్డెన్ గేట్ టౌన్షిప్ అనే 70 ఎకర్స్ ప్రాజెక్ట్లో మనకు DTCP అప్రూవల్తో సాగర్ హైవే ఫేసింగ్స్లో ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి. వన్ మోర్ టైం, సాగర్ హైవే ఫేసింగ్లో మనకు ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఈ ప్లాట్స్కి అతి దగ్గరలో మనకు ఫార్మాసిటీ, అమెజాన్ డాటా సెంటర్, ఎలిమినేటెడ్ ఏరోస్పేస్ అనే మనకు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దానితో పాటు దీని లొకేషన్ని మనం గమనించినట్లయితే నాగార్జున సాగర్ హైవేకి మనకు యాచారం అనే ఏరియా నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సాగర్ హైవే ఫేసింగ్లో ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి. అంటే మనకు హైవేకి ఆనుకొనే ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి, యాచారం నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. సో మీకు కాస్ట్ తెలియదు కదా, డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్ పైన మీరు కాల్ చేసి కాస్ట్ ఎంత, ఫైనల్ ప్రైస్ ఎంతకు వస్తుంది, మనం ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఇక్కడ ఇంకా చుట్టుపక్కల ఎలాంటి ప్రాజెక్ట్స్ మనకు రాబోతున్నాయి అనేది ఒక్కసారి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. సో ఎవరైతే జస్ట్ ఓపెన్ ప్లాట్ తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ డిస్ప్లే పైన ఉన్న నెంబర్ పైన కాల్ చేయండి. ప్రాపర్టీ గురించి మాట్లాడాలి, ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ పైన మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు 167 స్క్వేర్ యార్డ్ ఇండిపెండెంట్ ప్రాపర్టీ గురించి చూద్దాము. ఇప్పుడు మనము 167 స్క్వేర్ యార్డ్ ఇండిపెండెంట్ ప్రాపర్టీని చూస్తున్నాము. దీని డైమెన్షన్ని మనం గమనించినట్లయితే 29x51 డైమెన్షన్ తోటి ఉన్న ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 2 BHK ఇండిపెండెంట్ ప్రాపర్టీని మనం గమనిస్తున్నాము. ఈ ప్రాపర్టీ ఇంటి ముందు మనకు 25 ఫీట్ వైడ్ రోడ్ ఉన్నట్లు గమనించినట్లయితే మనకు ఒక కార్ పార్కింగ్తో పాటు 2 టూ వీలర్ పార్కింగ్ తీసుకొని, వన్ మోర్ టైం, ఈ ప్రాపర్టీకి ఒక కార్ పార్కింగ్తో పాటు 2 టూ వీలర్ పార్కింగ్ తీసుకొని మనకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాల్సిన స్టెప్స్ రైట్ సైడ్లో తీసుకొని దాని కింద ఒక మనకు వాష్ ఏరియా ఇచ్చారు. మన మేడ్స్ బయట నుంచే బయటికి వచ్చేసి వాష్ చేసి వెళ్ళిపోయే విధంగా స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా కల్పించి లెఫ్ట్ సైడ్లో మనకు వెంటిలేషన్ ఏరియా కల్పించారు. సో నేను ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాల్సిన స్టెప్స్, దాని కింద ఉన్న వాష్ ఏరియాని చూపిస్తున్నాను, గమనించండి. సో ఈ వాష్ ఏరియాలో మనకు మన మేడ్స్ బయట నుంచి బయటికి వచ్చేసి వాష్ చేసి వెళ్ళిపోయే విధంగా మనకు వీల్ కల్పించినట్లు మనం ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. దానితో పాటు నేను మీకు లెఫ్ట్ సైడ్లో ఇచ్చిన వెంటిలేషన్ ఏరియాకి కూడా చూపించబోతున్నాను. సో ఒక్కసారి వెంటిలేషన్ ఏరియాలో మనం గమనించినట్లయితే ఈ ప్రాపర్టీకి మనకు వెంటిలేషన్ కోసం మనకు 2 విండోస్ కూడా మనకు రైట్ సైడ్లో అంటే హాల్కి ఇచ్చినట్లు మనం చూసుకోవచ్చు. దానితో పాటు బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళి నేను మీకు బ్యాక్ సైడ్లో మనకు వెంటిలేషన్ ఏరియా ఎంత స్పేస్ కల్పించారు అనేది చూపిస్తున్నాను, గమనించండి. దానితో పాటు మనకు హాల్ కోసం ఒక డోర్తో పాటు వాష్ ఏరియా కూడా మనకు బ్యాక్ సైడ్లో కల్పించినట్లు మనం చూసుకుంటూ ఫ్రంట్ సైడ్కి వెళ్తున్నాము. ఫ్రంట్ సైడ్కి వెళ్ళిన తర్వాత మన కార్ పార్కింగ్ ఏరియాలో POP డిజైన్తో పాటు మీకు మన మెయిన్ డోర్ టీక్ వుడ్ తోటి చెందినది. సో దాని డిజైన్ ఏ విధంగా ఉంది అనేది మీకు చూపిస్తాను, గమనించండి. సో ఇప్పుడు మనం చూస్తున్నాము మన కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగ్ POPని, దీని డిజైన్ని మనం చూస్తున్నాము. దానితో పాటు ఇప్పుడు మనము మన మెయిన్ డోర్ని చూస్తున్నాము. మన మెయిన్ డోర్ మనకు చాలా మందమైన టీక్ వుడ్ తోటి చేసిన సూపర్ డోర్ అని మనం ఇక్కడ నోట్ చేసుకుంటూ హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. హాల్లో ఎంటర్ అయిన తర్వాత మనం ఆపోజిట్ డైరెక్షన్లో గమనించినట్లయితే మనకు ఒక డైనింగ్ ఏరియా ఉన్నట్లు మనం ఇక్కడ చూడొచ్చు. ఈ మనకు హాల్లోకి చూసినట్లయితే మనకు చాలా స్పేషియస్గా మనకు చాలా మంచిగా సూపర్గా డిజైన్తో చేసిన మనకు ఫాల్ సీలింగ్ POP వచ్చినట్లు చూసుకుంటూ డైనింగ్ ఏరియాకి చేరుకుందాము. ఫస్ట్ మనం ఈరోజు డైనింగ్ ఏరియాతో పాటు ప్రేయర్ స్పేస్, కిచెన్ అనేది మనము ఒక్కసారి విజిట్ చేసుకుంటూ బ్యాక్ వ్యూ కూడా మనకు ఈ ప్రాపర్టీకి ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటూ ఫ్రంట్ సైడ్కి వచ్చేసి అంటే బెడ్రూమ్స్ వైపు వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఏ విధంగా మనకు ఎంత స్పేషియస్గా కల్పించారు అనేది చూద్దాము. సో ఈ ప్రాపర్టీకి మనం ఇక్కడ చూసినట్లయితే డైనింగ్ ఏరియాలో మనకు డైనింగ్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ కల్పించి బ్యాక్ వ్యూని ఇప్పుడు మనం
చూస్తున్నాము. ఈ బ్యాక్ వ్యూలో మనం గమనించినట్లయితే మన బ్యాక్ సైడ్లో కూడా మనకు ఇండిపెండెంట్ హౌసెస్ కొత్తవి ఉన్నట్లు మనం ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. దానితో పాటు బ్యాక్ సైడ్లో ఉన్న వాష్ ఏరియాను కూడా వెళ్ళడానికి మనకు ఈ డోర్ కల్పించినట్లు చూసుకుంటూ కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ కిచెన్లో మనం గమనించినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఒక మనకు ప్రేయర్ స్పేస్ కల్పించి దానికి వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చినట్లు చూసుకుంటూ కిచెన్ని చూస్తున్నాము. ఈ కిచెన్లో గమనించినట్లయితే మనకు వెంటిలేషన్ కోసం విండోతో పాటు మనకు ఎగ్జాస్ట్ చిమ్నీ ఇచ్చేసి చాలా చక్కటి డిజైన్తో కూడిన మనకు టైల్స్తో పాటు సెల్ఫ్ల సహూలత్ మనకు కల్పించినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఒక్కసారి నేను మీకు ఈ కిచెన్ని మొత్తం విజిట్ చేయించుకుంటూ పైన ఉన్న మనకు ఏదైతే మనకు ఎగ్జాస్ట్ చిమ్నీ ఉందో దాన్ని చూయించుకుంటూ ఫ్రంట్ సైడ్కి తీసుకెళ్ళి మీకు 2 బెడ్రూమ్స్తో పాటు మీకు టెర్రస్ని విజిట్ చేయిస్తాను. సో ఇప్పుడు మనము హాల్లో నుంచి లెఫ్ట్ సైడ్కి అంటే ఫ్రంట్ సైడ్లో ఉన్న 2 బెడ్రూమ్స్ వైపు వెళ్తున్నాము. ఇక్కడ మనకు 3 డోర్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 డోర్స్ ఏంటంటే 2 బెడ్రూమ్స్తో పాటు మనకు ఒక కామన్ బాత్రూమ్. సో ఫస్ట్ నేను మీకు కామన్ బాత్రూమ్ని విజిట్ చేయిస్తున్నాను, గమనించండి. ఈ కామన్ బాత్రూంలో మనకు చాలా చక్కటి డిజైన్తో కూడిన టైల్స్తో పాటు ఎగ్జాస్ట్ కోసము వెంటిలేషన్ కోసం విండోతో పాటు మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చినట్లు చూసుకుంటూ గ్లీజర్ పాయింట్ కూడా మనం ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. దీనికి పక్కనే ఉన్న ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఏదైతే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా ఉందో ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియాని నేను విజిట్ చేసి దీని ఆపోజిట్లో మనకు మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్ బాత్రూమ్తో పాటు చాలా చక్కటి డిజైన్తో కూడిన టైల్స్తో పాటు మనకు వెంటిలేషన్ కోసం ఒక విండో ఉన్నట్లు మాస్టర్ బెడ్రూమ్లో కూడా విజిట్ చేయించి చూయిస్తూ పైన టెర్రస్ పైకి తీసుకెళ్ళి. సో ఇప్పుడు నేను మీకు లొకేషన్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. అదేవిధంగా ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఈ ప్రాపర్టీ అంటే మనం ఈరోజు చూస్తున్న ప్రాపర్టీ 167 స్క్వేర్ యార్డ్లోని 29x51 డైమెన్షన్ తోటి ఉన్న ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 2 BHK ఇండిపెండెంట్ ప్రాపర్టీని మనం గమనిస్తున్నాము. ఈ ప్రాపర్టీకి మనకు స్లాబ్ ఏరియాని మనం నోట్ చేసుకున్నట్లయితే 1300 స్క్వేర్ ఫీట్స్ వచ్చింది. వన్ మోర్ టైం, ఈ ప్రాపర్టీకి మనకు 1300 స్క్వేర్ ఫీట్స్లో మనకు స్లాబ్ ఏరియా వచ్చినట్లు గమనించినట్లయితే ఈ ప్రాపర్టీ లొకేషన్ని చెప్తున్నాను, నోట్ చేసుకోండి. లేక్ వ్యూ కాలనీ, వన్ మోర్ టైం, లేక్ వ్యూ కాలనీ, తూమ్కుంట, కరీంనగర్ హైవే. వన్ మోర్ టైం, మనకు ఏదైతే మనకు JBS నుంచి కరీంనగర్ హైవే ఉందో రాజీవ్ గాంధీ రహదారి అంటారు చూడండి. ఆ రాజీవ్ గాంధీ రహదారికి మనకు ఏదైతే మనకు సిద్దిపేట్ కరీంనగర్ ఏదైతే ఏరియా మనకు వెళ్తే కరీంనగర్ హైవే ఉందో ఆ కరీంనగర్ హైవేలో మనకు తూమ్కుంట అని ఒక ఏరియా వస్తుంది. ఆ తూమ్కుంట ఏరియాలో మనకు HBL కంపెనీ బ్యాక్ సైడ్లో వస్తున్న ఈ కాలనీ మనకు లేక్ వ్యూ కాలనీ. వన్ మోర్ టైం, లేక్ వ్యూ కాలనీ, తూమ్కుంట, HBL కంపెనీ బ్యాక్ సైడ్, కరీంనగర్ హైవే, హైదరాబాద్ లొకేషన్లో వస్తుంది. అదేవిధంగా ఈ ప్రాపర్టీ కాస్ట్ని మనం చూసినట్లయితే 69 lakhs నెగోషియబుల్ ప్రాపర్టీ. వన్ మోర్ టైం, నెగోషియబుల్ ప్రైస్ 69 lakhs 167 స్క్వేర్ యార్డ్స్. అంటే ఇది మనకు చూసుకున్నట్లయితే కాస్ట్ చాలా తక్కువగా ఉంది. 167 స్క్వేర్ యార్డ్కి మనకు జస్ట్ 69 lakhs నెగోషియబుల్ ప్రైస్లో ఈస్ట్ ఫేసింగ్లో చాలా స్పేషియస్గా వస్తుంది. అదేవిధంగా ఈ ప్రాపర్టీ ఎవరైతే విజిట్ చేయాలి అనుకుంటారో, కొనాలి అనుకుంటారో ఒక్కసారి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మాత్రమే కాల్ చేయండి. డిస్ప్లేలో ఉన్న నెంబర్కి ఓపెన్ ప్లాట్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటారో, ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు మాత్రమే తీసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్, టేక్ కేర్. ఈ ప్రాపర్టీ కాస్ట్ 69 lakhs నెగోషియబుల్ ప్రైస్. వన్ మోర్ టైం, 69 lakhs నెగోషియబుల్ ప్రైస్. ఈ ప్రాపర్టీ లొకేషన్ లేక్ వ్యూ కాలనీ, తూమ్కుంట, HBL కంపెనీ బ్యాక్ సైడ్, కరీంనగర్ హైవే, హైదరాబాద్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్, టేక్ కేర్. డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంది, ఏదైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ చేయండి.